నేను మీ అనుష. అరచేత గోరింటాక్లో మనం క్లాస్ 12లో ఉన్నామండి. క్లాస్ 12లో నేను మీకు ఈరోజు జిగ్జాగ్ షేప్లో వచ్చే ఫీలింగ్స్ని నేర్పించబోతున్నాను. జిగ్జాగ్గా ఉండే ఈ షేప్స్ని మనం పెద్ద పెద్ద పెటల్స్లో వాడుకోవచ్చు, చిన్న చిన్నగా ఉన్న పెటల్స్లో కూడా వాడుకోవచ్చు. అలాగే అరబిక్ కాకుండా ఇండియన్ డిజైన్ వేసుకున్నప్పుడు చెయ్యి నిండుగా కనిపించాలన్నప్పుడు, మీకు టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి డిజైన్స్ వాడుకోవచ్చు. ముందుగా ఒక బాక్స్ పెటల్, మనం ఇలాంటి పెటల్సే మనం ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి డిజైన్లో నేను దీంట్లో చూపిస్తున్నాను. ఇలా మనం డిజైన్స్ వేసుకున్నప్పుడు ఒక డిజైన్ మనం ఆటోమేటిక్గా అటాచ్ చేస్తాం. దీని లోపల జిగ్జాగ్ షేప్స్. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఇలా అవుట్లైన్ వేసుకుని ఏ డిజైన్ వేసుకున్నా కానీ ఫస్ట్ మనకి అవుట్లైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా పెద్ద పెద్ద డిజైన్ వేసుకున్నప్పుడు జిగ్జాగ్ షేప్లో ఒక లైన్ గీసుకోవాలి. ఇలాగా ఇది ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్. మీకు ఒకవేళ ఇది కనుక ఫ్లోలో రాకపోతే ఒక లైన్ ఇటు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే చిన్నగా వేయడానికి ట్రై చేయాలి. ఇలా వేసుకున్నప్పుడు ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది. ఈ స్పేస్ కనిపించకుండా డాట్, ఇలా డాట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు డిజైన్ కొంచెం నిండుగా కనిపిస్తుంది. అలాగే ఇలాంటి ఫ్లవర్ పెటల్స్ అప్పుడు ఈ ఫ్లవర్ పెటల్కే కాకుండా మీరు ఏ ఫ్లవర్ పెటల్ వేసుకున్నా సరే, ఏ షేప్ వేసుకున్నా సరే ఇలాంటి జిగ్జాగ్ లైన్లో ఉన్నవి ఫీలింగ్స్ మీరు యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు క్రాస్ జిగ్జాగ్ లైన్స్ వేస్తున్నానండి. దీంట్లో స్ట్రైట్గా వేసాను, దీనికి క్రాస్ వేస్తున్నాను. మనం నార్మల్గా చెక్స్ ఎలా అయితే వేసుకుంటామో అలాగే జిగ్జాగ్ షేప్లో చెక్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకుంటే రొటీన్కి కొంచెం భిన్నంగా, కొంచెం వెరైటీగా డిజైన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా మనకి గ్యాప్స్ కనిపిస్తున్నాయి కాబట్టి గ్యాప్స్ మీకు నచ్చితే అలా వదిలేయచ్చు, లేకపోతే ఒక చిన్న డాట్ పెట్టి దాన్ని ఫిల్ చేయండి. అప్పుడు డిజైన్ చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇలా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇలాగే ఫీలింగ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. మనం ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తే అన్ని థాట్స్ బయటకు వస్తాయి. సో ఇంతకుముందు నేర్పించిన డిజైన్స్ అన్నిటితో పాటు కలిపి ఈ ఫీలింగ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇలా పెద్ద పెద్ద క్లౌడీ డిజైన్ వేసుకుని దాని లోపల రింగ్స్ యూజ్ చేయొచ్చు. మనకి రింగ్స్ నచ్చితే రింగ్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే యూస్తో మనం కంటిన్యూ అయిపోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ యూస్దే కాబట్టి ఎక్కువ ఇన్వర్టెడ్ యూస్ వాడతారు డిజైన్స్లో. ఇలా ఫిల్ అయిపోయి ఉంటుంది చేయంతా డిజైన్. ఈ క్లౌడీ డిజైన్ ఇలా బ్లాంక్గా ఉండడం వల్ల అక్కడ మన స్కిన్ కలర్ బయటికి కనిపించి బాగా కనిపిస్తుంది డిజైన్. దాని తర్వాత రింగ్స్, ఇలా రింగ్స్ వేసుకుని దానికి ఫ్లవర్, ఒక పెద్ద రింగ్ వేసుకుని చిన్న చిన్న యూస్ దాని అరౌండ్గా. ఇలాంటివి కూడా ఫీలింగ్స్లో చాలా అందంగా కనిపిస్తాయి. ఇలా డిజైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో క్లాస్ 12లో జిగ్జాగ్ షేప్లో ఉన్న ఫీలింగ్స్ చూసారు కదండి. ఇలాగే కొత్తగా క్రియేటివ్గా ఆలోచిస్తే ఇంకా చాలా డిజైన్స్ బయటకు వస్తాయి. మరో ఎపిసోడ్లో మరికొన్ని డిజైన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, కీప్ స్మైలింగ్. నమస్తే.